అస్సలాముఅలైకుం హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను రాయలసీమ స్పెషల్ కోడి కూర బగారా రైస్ చేస్తున్నానండి. అది కుష్కా అంటారు కదా, దానికోసం నేను కోడిని కాల్చి తీసుకొచ్చుకున్నామండి స్కిన్తో. అలాగే కొబ్బరిను మిరప్పొడి అయిపోయిందండి. అందుకోసం నేను హోమ్మేడ్ చేస్తాను కాబట్టి కలిపి తీసుకున్నాను. కొబ్బరిలో 2 స్పూన్ ధనియాలు, పసుపు అండి, హోమ్మేడ్ గరం మసాలా అండి. ఇది ఇంట్లోనే చేస్తానండి నేను. అలాగే 2 పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసి తీసుకున్నాను. అది బగారాకి కూర రైస్కి కూడా సరిపడేట్టు తీసుకున్నానండి. ఒక 3 మీడియం సైజు టమాటాలు కూడా కోసి తీసుకున్నాను. కొంచెం పచ్చిమిరపకాయలు కూడా కోసి తీసుకోవాలండి. అదంటే ఒక 4 పచ్చిమిర్చి కూడా పెట్టుకున్నాను పక్కన. కుష్కా చేద్దామనేసి. రాయలసీమ స్పెషల్ అండి, కడప. నేను ఆయిల్ పెట్టానండి, కుక్కర్ తీసుకున్నాను మీడియం సైజ్ది. హోల్ గరం మసాలా వేసాను. వెంటనే మనము ఆనియన్స్ వేసుకోవాలి. మీడియంలో పెట్టుకోండి, హైలో పెట్టుకోవద్దండి, మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. మనము చికెన్ మ్యారినేషన్లో వేసాము కదండి, ఉప్పు, పసుపు, కారము. అందుకు ఉప్పు చూసుకొని మళ్ళీ దీంట్లో మనము ఎర్రగడ్డలు కొద్దిగా మగ్గాలంటే కొంచెం నేను ఉప్పు కూడా వేస్తానండి. దానికి తగ్గట్టుగా రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. ఎక్కువ వేసుకోవద్దండి, దానిలో మ్యారినేషన్లో ఉంది కదా, అందుకు ఎక్కువైపోతుంది. మీడియంలో పెట్టుకొని వేయించుకోండి. ఏదైనా కానీ మనం సన్న మంట మీద పెట్టి చేస్తే టేస్ట్ వేరు ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ బ్రౌన్ అయితే సరిపోతుందండి కర్రీకి. 1½ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి నేను. ఫ్రెష్ కదండి, అందుకు కొంచెం తక్కువ వేసినా కూడా చాలా ఘాటు అనిపిస్తుందండి. పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మనం దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియంలోనే పెట్టుకోండి, హైలో పెట్టుకోవద్దండి. మనం వేయించే దాంట్లోనే ఉంటుందండి మనం చేసే కర్రీ. ఇప్పుడు మొత్తం మన చికెన్ మ్యారినేషన్ చేసుకున్నాం కదండి, ఉప్పు, పసుపు, కారంతో చికెన్ వేసుకోవాలి. ఆయిల్లో బాగా కలుపుకోవాలండి ఒకసారి. మొత్తం ఆయిల్లో బాగా కలిసి దాంట్లోనే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదండి, వాటర్ అదంతా ఇరిగిపోతుందండి. దాని తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, పసుపు మొత్తం వేసేసేయాలండి. చిన్న టేబుల్ స్పూన్ వేస్తుందండి గరం మసాలా, ఎక్కువ కూడా వేయడం లేదు. చూడండి, ఒక 4 స్పూన్లు వేసానండి. కొబ్బరి పేస్ట్ అండి, ఒకటి పెద్ద సైజు టమాటా కట్ చేసి వేసుకున్నాను. కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకొని, మేము కొంచెం ఎక్కువే తింటామండి కారము. బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కలర్ ఏ విధంగా ఉంది. హోమ్మేడ్ కాబట్టి కలర్ కూడా చాలా కలర్ఫుల్గా ఉందండి. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఉడికేటప్పుడు కొత్తిమీర వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి. బాగా మనం ఆయిల్లో ఒక 5 to 10 మినిట్స్ మనం వేయించుకోవాలండి. మీడియంలో పెట్టుకొని వేయించుకోండి, ఎక్కువ హైలో పెడితే మాడిపోతుందండి. అంతా మనం ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుందండి. నాన్ వెజ్ ఏది కూడా ఒక 1 అవర్ తినే ముందే చేసి పెట్టుకున్నామంటే ఆ టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుందండి. మనం అప్పటికప్పుడుగా వేసుకొని తిన్నామనుకో అంత టేస్ట్గా మనకు అనిపించదండి. ఒక 5-10 మినిట్స్ మనం ఇలా వేయించుకోవాలండి సిమ్లోనే పెట్టుకొని. చూడండి, ఎంత బాగా ఆయిల్ సైడ్లలో అంతా రిలీజ్ అయిపోయింది. చూడండి ఎంత బాగా ఆయిల్ పైకి వచ్చిందో. ఈ విధంగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. ఒకే ఒక గ్లాస్ అండి, ఎక్కువ కూడా వేయడం లేదు. చూడండి, ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను, అంతేనండి. సన్న మంట మీద పెట్టేయాలండి, అది ఉడుకుతుంది. ఇప్పుడు నేను కుష్కా చేయడానికి 2 గ్లాసులు అయితే బియ్యం నానబెట్టుకున్నాను. 2 టమాటాలు, కొత్తిమీర, పుదీనా, ఒక 2 ఆనియన్స్ అండి, ఒక 4 పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా తీసుకున్నానండి. ఉప్పు తగ్గట్టు, మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కుక్కర్ పెట్టేశాను, ఆయిల్ వేసాను. కొంచెం ఆయిల్ వేసానండి, ఒక 2 చెంచాలు. నెయ్యి కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. ఆ నెయ్యి అండి ఒక 2 చెంచాలు ఫుల్ వేసానండి. కుష్కాలో కొంచెం నెయ్యి ఉంటే బాగుంటుంది కదా, అందుకు వేసానండి. బాగా హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా మొత్తం వేసామండి, బిర్యానీ ఆకుతో. ఒకసారి వేయించుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి.
ఆనియన్స్ వేసుకొని బాగా మనము గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అంటే అది ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదండి. 3/4% వస్తే సరిపోతుందండి. బాగా ఆయిల్‌లో వేయించుకోవాలి. కొంచెం ఉప్పు అండి. తొందరగా ఎర్రగడ్డలు మగ్గుతాయి కదా! అందుకోసం ఆనియన్స్ ఎర్రగా అవ్వాలని చెప్పి ముందే ఉప్పు కూడా వేసేసానండి. బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. చూడండి 3/4% అయితే ఫ్రై అయిపోయాయి ఆనియన్స్. నేను ఒక గ్లాస్‌కి ఒక స్పూన్ వేస్తానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అదే అండి నా కొలత. మన టీ స్పూన్ ఉంది కదండీ! దాని నిండా వేస్తానండి. ఒక గ్లాస్ బియ్యానికి అదండి. 2 టేబుల్ స్పూన్లు వేసానండి అల్లం వెల్లుల్లి పేస్టు. బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చి వాసన పోయేంత వరకు. మనం ఫ్రై ఎంత బాగా చేసుకుంటామో అంత బాగా వస్తుందండి టేస్ట్ కూడా. ఏదైనా కానివ్వండి, కర్రీ కానివ్వండి, బిర్యానీ కానివ్వండి. కొత్తిమీర, పుదీనా వేస్తున్నానండి. సిమ్‌లో పెట్టుకోండి కొంచెం మంట. హైలో పెట్టుకోవద్దండి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోనే. బాగా వేయించుకోవాలండి. ఆయిల్ పచ్చిమిర్చి వేగిందంటే కొత్తిమీర, పుదీనా స్మెల్ అయితే ఇల్లంతా గుమాయింపు వస్తుందండి. చాలా 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 ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుందండి ఇల్లు. ఆ స్మెల్‌తో అయితే పక్కింటి వాళ్ళు కూడా అడుగుతారు ఏం చేస్తున్నారు వీళ్ళు అనేసి. అంత బాగొస్తుందండి. అన్నీ ఫ్రెష్‌గా వేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకోవాలండి. 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా కదా! టమాటాలు కూడా వేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి మొత్తం వేసేసుకున్నానండి. మొత్తం వేసుకొని ఆయిల్‌లో వేయించుకోవాలి. సిమ్‌లో పెట్టుకోండి. పొడి మసాలాలు కదా! తొందరగా అడుగంటుతాయండి. కొద్దిగా వాటర్ వేసాను టమాటాలు మగ్గాలని. టమాటాలు మొత్తం గుజ్జు గుజ్జుగా అయిపోవాలండి. అప్పుడే అన్నంకి టేస్ట్ అనేది వస్తుందండి రైస్‌కి. బాగా ఉడికించుకోవాలండి. బాగా ఉడికించుకున్నా చూడండి టమాటాలన్నీ ఎంత బాగా స్మాష్ అయిపోయాయో. చాలా బాగా స్మాష్ అయ్యాయి. ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఒక గ్లాస్‌కైతే నేను 2 గ్లాసులు వాటర్ వేస్తాను. ఇది రైస్ కుక్కర్‌లో పెడుతున్నాను కాబట్టి 2 విజిల్స్‌కి సరిపోతుందండి. అందుకు నేను 3:30 గ్లాస్ వాటరే వేస్తున్నానండి. పొడి పొడిగా వస్తుందండి ఈ రైసు. కరెక్ట్‌గా 3 ½ వేసానండి వాటరు. ఇప్పుడే మనము ఉప్పు ఉందా లేదా చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే రైస్‌లో ఉప్పు తక్కువుండి ఆహ్, కర్రీతో తిన్నామంటే అంత టేస్ట్‌గా అనిపించదండి. ఈక్వల్‌గా ఉండాలండి. 3 ½ గ్లాస్ వేసాను. ఇప్పుడే కలిపి చూసుకోండి. ఉప్పు మీకు సరిపోయిందా లేదా అనేసి. తగ్గితే వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళుంటారు, తక్కువ తినేవాళ్ళుంటారు కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. చూడండి బాగా నీళ్ళు మసులుతున్నాయి బాగా. ఇప్పుడు మనము బియ్యాన్ని వడగట్టుకున్నామండి ఒక గిన్నెలో. బియ్యం అంతా వేసేసుకున్నానండి రైసు. మొత్తం కలిపి 2 విజిల్లు చాలండి. ఎంతో రుచికరమైన రాయలసీమ కుష్కా అండ్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇంకో 5 నిమిషాల్లో. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ అండి. 2 విజిల్లు వస్తే చాలండి. చూడండి ఎంత టేస్ట్‌గా ఉండే రాయలసీమ కడప కుష్కా అండ్ చికెన్ కర్రీ రెడీ. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా! చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్ మాత్రము. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తినాలనిపిస్తుంటే వెంటనే వెళ్ళి చేయండి. ఎలా వచ్చిందో మీకు నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది. ఎక్కడ గాని రైస్ పొడి పొడిగా లేకుండా లేదండి.